నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్తే గురుగారు. ఆశీర్వచనమమ్మ. గురుగారు, మనకి మంగళవారం, శుక్రవారం అమ్మవారు దినాలుగా చూసి ఆ రోజు డబ్బుని ఎవరికి ఇవ్వద్దు అని చెప్పంటారు. ఎందుకని? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మంగళవారము, శుక్రవారము ఇతరులకు డబ్బు ఇవ్వవచ్చా, ఇవ్వకూడదంటారు. ఎందుకు? అంతే కదమ్మా. ఇక్కడ మనకు మంగళవారము మంగళం మంగళప్రదం అనేటువంటిది ఒకటి. శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష్మీదేవి ఆ రోజంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, రోజుకు ఒకరోజు ఒకరికి ప్రాధాన్యత అని ఉన్నది మనకు, ఒక్కొక్క దేవతకు. లక్ష్మీదేవి అంటే ఏమిటి? ధనం మూలం మిదం జగత్తు. మనం పొద్దున్న లేస్తే మనకు అమ్మవారిది, లక్ష్మీదేవి అమ్మవారు కావాలనే కోరుకుంటాం. సమాజం అంతా కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురమ్మల యొక్క అనుగ్రహముతోనే ఉదయం లేస్తే నడుస్తూ ఉంటుంది. ఏమిటి మహాకాళి అంటే? శక్తి. శక్తి అంటే మరి మన శరీరంలో శక్తి ఉంటేనే కదా ఏ పనైనా చేయడానికి మూర్ధనిలమవుతాం. ఆడ కావచ్చు, మగ కావచ్చు, స్త్రీమూర్తులైనా పురుషులైనా ఎవ్వరైనా అంతే. అలాంటి శక్తి అవసరం. అలాగే శక్తి చైతన్యం, ప్రతి దాంట్లోనూ శక్తి అనేది ఉంటేనే ప్రతి జీవిలోనూ నడుస్తుంది అమ్మవారు. ఆ శక్తి ఉంది కదా అంటే శక్తి చేత ఏముండాలి? జ్ఞానం ఉండాలి. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం. సరస్వతి అంటే ఏమనుకుంటాను? కేవలం ఏదో చదువు ఉంటుంది అనేటువంటిది కాదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే ఏమిటి అంటే విద్య వచ్చినవాడు, చదువుకున్నవాడు మాత్రమే పూజింపబడతాడు అని కాదు. ఒక విద్య చేతిలో ఉండేటువంటి వాడు, ఒక మూగవాడు కళాకారుడై ఉంటాడు, చిత్రకారుడై ఉంటాడు. మూగివాడు మాటలు రావు, కానీ ఆ చిత్రకారుడు వేసేటువంటి చిత్రంలో లైఫ్ ఉంటుంది, వాడు పూజింపబడతాడు. మరి అప్పుడు విద్య మాట్లాడలేడుగా, పూజింపబడతాడుగా. అలాగే ఒక మెకానిక్ ఉంటాడు, ఏదైనా బాగు చేస్తాడు, వాడిని ఎక్కడైనా పిలుచుకుపోతారు కదా ఎవరైనా. ఇలా ఒక ఇల్లు తుడిచే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక విద్య అనేది ఉంది. ఎవరిని తక్కువగా చూడడానికి లేదు. అందువల్ల ఒక విద్య తెలిసిన వాడు ఎక్కడైనా పూజింపబడతాడంటే అర్థం ఏంటి? ఏం పూలేసి అగరబత్తీలు తిప్పి వాడికి టెంకాయ కొడతారని కాదు. నానైనా నీతో పని ఉందని పిలుచుకెళ్తారు, వాడికి 10 రూపాయలు ఇస్తారు. దానివల్ల అప్పుడు లక్ష్మీదేవి వరిస్తుంది. ఈ ముగ్గురు వల్లనే కదా నడుస్తూ ఉన్నది. శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, తద్వారా సంపాదించుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈ ముగ్గురమ్మల యొక్క ఇదే కదా, విధానమే కదా. ఇంతకు మించి వేరే ఏం లేదు ఇక్కడ, ఇంకెవ్వరి ప్రమేయము లేదు. ఈ ముగ్గురమ్మలను పూజించుకుంటే బ్రహ్మాండం అనేది చెప్పారు. ఈ ముగ్గురమ్మలకు మూలమైనటువంటిది ఏమిటి? అమ్మవారు లలితాంబికాదేవి మూలదేవత, అంతే కదా. రాజరాజేశ్వరిదేవి, గౌరీదేవి, ఇవన్నీ ఎన్నైనా చెప్పుకుంటాం మనం. మూలదేవత. ఆ మూలదేవతకు ప్రతీక అయినటువంటి రోజు ఏమిటి అంటే శుక్రవారము. అమ్మవారికి శుక్రవారం. అందుకే ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టిన, అబ్బా శుక్రవారం లక్ష్మీదేవిలాగా ఆడపిల్ల పుట్టింది అని మనం సంతోషపడతాం. శుక్రవారం నాడు మన ఇంటి నుంచి ఆడపిల్లను పంపించాం. మంగళవారం, శుక్రవారం సహజముగా. మన కోడలు కూడా ఒకరింటి ఆడపిల్ల కాబట్టి ఊరికి పోతే వాళ్ళు రారు. మన ఆడపిల్లను పంపించాం. వాళ్లకు ఆడపిల్లే కదా. ఒకసారి మనం మాట్లాడుతున్నాం, ఈ ఊరికి నా ఊరికి నీ ఊరు ఎంత దూరము, నీ ఊరికి నా ఊరు అంతే దూరము అని. ఇవన్నీ పదాలు. ఇప్పుడు మనకు ఒక ఆడపిల్ల అన్నప్పుడు వాళ్ళకు ఆడపిల్ల, కోడలు కూడా రాదు, ఇంటికి వచ్చే అవకాశం లేదు. అంతే కదా, సహజం. ఎవరైనా ఒకటే కదా. అందువల్ల ముందు లక్ష్మీదేవితో పోల్చడంలో అంతర్యం ఏమిటి అంటే ఈ ధనము వల్లనే ప్రతిదీ కూడా నడుస్తూ ఉన్నది ఎక్కడైనా. అటువంటి ధనాన్ని శుక్రవారం పూట మనం ఆడపిల్లని అత్తగారింటికి పంపము కదా, అలాంటిది ఇంకొకరికి ఎందుకు ఇస్తాం మనం? ఇస్తే ఎట్లా? ఇవ్వకూడదుగా అనే ఉద్దేశంతోనే లక్ష్మీదేవి ఎంతసేపు మన దగ్గర ఉండాలి, మనకే ఉండాలి అనేటువంటి కోరిక. మరి ఆడపిల్ల మనకే ఉండాలని కాదు, శుక్రవారం కాకుండా ఇంకో రోజు వెళితే ఇంటికి ఆడపిల్ల రాకపోకలు ఉండాలి అని.
ఎప్పుడూ వస్తూ ఉండాలి, ఆమె పసుపు కుంకాలు తీసుకెళ్తూ ఉండాలి. ఇలాంటివి అనేక రకాలుగా మనం చెప్పుకుంటాం. అవును. దాంట్లో భాగంగానే లక్ష్మీదేవిని మనం ఇంకొకరికి ఇచ్చినాము అంటే శుక్రవారం పూట మన ఇంటికి మంచిది కాదు. మన ఇంటి ఆడపిల్లను శుక్రవారం పూట పంపడం అనేటువంటిది మన ఇంటికి మంచిది కాదు. ఇక డబ్బును కూడా, ధనాన్ని కూడా మనం ఆడపిల్లతో సమానంగా చూసుకుంటాం. మన ఆడపిల్లని ఎంత పసుపు కుంకుమ పెట్టి గౌరవిస్తామో అందుకే మనం ధనలక్ష్మి పూజ అని పసుపు కుంకాలేసి పూజ చేసుకునే కారణం. అవును. లక్ష్మీదేవి నోట్ల కట్టలన్నీ కూడా పెట్టి హారతిచ్చి పూజలు చేసి టెంకాయలు కొట్టిన రోజులు ఉన్నాయి మన వాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయడం లేదు, కానీ లోపల పెట్టుకొని ఏదో చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇనప పెట్టెకు మామూలుగా డబ్బు ఇనప పెట్టెలో పెట్టరాదు. నిజానికి చెక్క బీరువా చెక్క దాంట్లోనే పెట్టాలి. అవును. ఇనుము అనేటువంటిది అంత యోగదాయకమైంది కాదు. అందుకని అలా పెట్టి దానికి కాస్త అది మాత్రమే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బట్టల మధ్యలోనూ వేటి మధ్యలో అంటే దాంట్లో పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా డబ్బుది డబ్బుగానే చూడాలి. ఓకే. ఐశ్వర్యాన్ని ఐశ్వర్యప్రదంగానే చూడాలి. గోల్డ్ ఇవి అవి అవన్నీ కూడా ఒక దాంట్లో అని పెట్టి దానికి కాస్త పసుపు కుంకుమ వేసి ప్రతి శుక్రవారము మంగళవారము అగరబత్తీలు తిప్పి హారతులు ఇచ్చిన రోజులు ఉన్నాయి పూర్వీకులు. అంతకంత పెరగాలి అని. మీరు ఒక పంట పండిందనుకోండి, రైతులు పంట వచ్చినాక వెంటనే ఒక గుమ్మడికాయ దిష్టి తీస్తారు, పంట బాగా పండింది అని అక్కడే చేనులోనే. ఎందుకు? కూష్మాండానికి 16 కణాలు ఉంటాయి ఇట్లా చుట్టూ. ఓకే. ఆ కూష్మాండం యొక్క ఇది ఎప్పుడైతే దిష్టి తీస్తామో ఆ పంటకు ఎటువంటి ఇది ఉండదు, దిష్టి తగలదు అని. అలా ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా. అందువల్ల శుక్రవారం రోజు మనం ఇవ్వకూడదు అని. మంగళవారం అయినా శుక్రవారం అయినా ఇవ్వరాదని చెప్పినారు. వాస్తవానికి కొంతమంది ఏమి అంటే మంగళవారం ఇస్తే మంగళప్రదం మళ్ళీ మనకు వస్తుంది, రివర్స్ వస్తుంది అనేటువంటి. మంగళవారం నాడు ఉప్పు కొనవచ్చును. ఉప్పు కొనచ్చు. ఇక్కడ ఒక చిన్న వ్యవహారం. ఉప్పు గనక కొన్నాము అంటే ధనము ఐశ్వర్యం వస్తుంది అన్నాడు శాస్త్రంలో. అందువల్ల మంగళవారం నాడు ఉప్పు కొనవచ్చును, మిగతాటివి కొనరాదు. ఇది సంగతి. జయోస్తు.